ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా సింగర్ అయిన హిమేష్ రేషమ్మయ్య గారి మీదున్న ఆరోపణ. ఈయన అవసరం కన్నా ఎక్కువగా మాట్లాడతారు. హిమేష్ ఎక్కువగా మాట్లాడడానికి కారణం తన గురించి గొప్పలు చెప్పుకోవడం. మీరే ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. మీ చిన్నతనంలో మీరు 4 సార్లు మీ పనులని మార్చుకున్నారు. నిజం చెప్పాలంటే ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఆ తర్వాత నేను ప్రొఫెషనల్గా మారడం గురించి కూడా మాట్లాడుకున్నారు. నేను 4 సార్లు కూడా క్షమాపణ అడిగాను. నన్ను ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను తెలియకుండా తప్పు చేశాను అని అడిగాను. కానీ 4 ప్రొఫెషనల్స్ ఏదో విధంగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను కూడా పనిచేశాను. నేనేమి కార్పెంటరీ పని చేయడం లేదు. నేను కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాదు. నేను ఈ మీరు ప్రొఫెషన్లోనే టీవీ ప్రొడ్యూసర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి సింగర్ అయ్యారు. అలాగే సింగర్ అయిన తర్వాత ఇప్పుడు మీరు యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నారు, అంటే హీరో. బట్ అదే ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కదా నేను హీరోగా ఉన్నప్పుడు మ్యూజిక్ చేశాను. ఆ ఇమేజ్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. అదే విధంగా ఈ సినిమాలో కూడా అదే ఉంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా. సింగర్ అవన్నీ కూడా నా బెస్ట్ మ్యూజిక్ వస్తోంది సినిమాలో. కుదిరినంత వరకు బాగా పెర్ఫామ్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. దాదాపుగా ప్రజలందరికీ అది బాగా నచ్చింది. అండ్ నాకు తెలిసి ప్రొడక్షన్ ఏమో ఇంకొకరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది విజయ్ తనూజా చేస్తున్నారు. నేనేమో నా సైడ్ నుంచి ఈ ప్రొఫెషన్ కోసం దేవుని ఆశీర్వాదం వల్ల ఏదో గడుపుకుంటూ వస్తున్నాను. అలాగే ఇందులో కూడా ట్రై ఇప్పుడు చేస్తున్నాను. మీరు అందులో యాక్ట్ చేసే సినిమా గురించి ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు జీవితంలో అసలు నవ్వట్లేదు. మీరు నవ్వడం అసలు ఎవరు చూడలేదు. ఎప్పుడు కూడా ఒక ట్రాజిక్ సీన్ లో ఉన్నట్టే ఉంటున్నారు. ఈ సినిమా కూడా దేవదాస్ లాగే ఉంటుందా, లేదా దిలీప్ కుమార్ లాగా ట్రాజెడీ కింగ్ లాగా వస్తారా? ఏం చెప్పాలి, నేను ఎందుకు నవ్వలేదంటే ఎన్నో ప్రశ్నలున్నాయి. ఆ వీడియోలో ఎంతోమంది అమ్మాయిలు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు మీ అందరి ముందు నేను నవ్వుతూనే ఉన్నాను కదా. నన్ను ఏం చేయమంటారు? నా విషయంలో జరిగే తలుచుకుని నాకే నవ్వొస్తోంది, ఎందుకు ఇలా జరుగుతోంది అని. చెప్పాలంటే ఆప్కా సురూర్ బేసిక్గా ఒక థ్రిల్లర్ మూవీ, ఎంతో ఫాస్ట్ బేస్డ్ ఫిల్మ్. కానీ ఒక యాంగిల్లో రొమాన్స్ ఏమో ఒక రియల్ లైఫ్ స్టోరీకి సంబంధించింది. అందులో ఎంతో ఇంటెన్సివ్ అయిన విషయం ఉంటుంది. నా జీవితానికి సంబంధించిన ఒక యూనిక్ అయిన విషయం అది. ప్రీ కమెంట్ ఉంది. నా జీవితానికి సంబంధించిన విషయాలున్నాయి, ఎన్నో ప్రశ్నలున్నాయి, క్యాప్ విషయం, ఇలా ఎన్నో. ఈ సినిమాలో తెలుస్తుందా మీరు క్యాప్ పెట్టుకుంటారా లేదా అన్నది? మీరు క్యాప్ తీస్తే ఎలా ఉంటారో తెలుస్తుందా? ఎస్, అందులో ఒక 10 నిమిషాల పోర్షన్ ఉంది. ఆ సీన్లో నేను క్యాప్ లేకుండా ఉంటాను. అది నా డిఫరెంట్ లుక్. అండ్ అఫ్కోర్స్ దట్ ఆల్సో కనెక్టెడ్ విత్ వెరీ థ్రిల్లింగ్ ఫిక్షన్ పార్ట్. ఎందుకంటే తద్వారా ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ని ప్రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకరు డబ్బు పెడితే వారికి నష్టం జరగకూడదు. ఇంతవరకు నేను ఎన్నో పాటలు చేశాను. ఈ సినిమా స్కేల్ చాలా పెద్దది. అండ్ ప్రశాంత్ కూడా ఎంతో కష్టపడి చేస్తున్నారు. ఈవెన్ గ్యారీ పాల్, ఆయన కెసినో రాయ్ యాక్షన్ మాస్టర్, ఆయన కూడా ఇందులో అయితే పనిచేస్తున్నారు. మీరు ఎక్కువగా స్టంట్ చేయడం మేము యాక్చువల్గా చూడగలుగుతామా? నేను అటువంటి విషయాలు ఏమీ చేయను. బట్ చూసేవాళ్ళు రానివన్నీ చేస్తున్నాడని చెప్పకూడదు. నేను బాగా కాన్షియస్గా ఈ ఇండస్ట్రీలో గ్రో అవుతూ ఉన్నాను. నాకు కొంతవరకు స్పష్టత ఉంది. నేను ఏం చేయాలి, ఏది నాకు సూట్ అవుతుందన్న విషయంలో స్పష్టత ఉంది. నేను ఈ సినిమాలో హిమేష్ రేషమ్మయ్యగానే పనిచేస్తున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ ఏ చార్. అందరూ నమ్మేలా ఉండే ఒక క్యారెక్టర్ని ఇందులో నేను ప్లే చేస్తున్నాను. సినిమా కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ నాకు హార్డ్ ఒకే ఒక విషయం మాత్రం చెప్పండి, ఈ సినిమాలో కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పానంటే సినిమా చూడడానికి థియేటర్కి ఎవరు వస్తారు చెప్పండి. చాలా మంది సింగర్స్ ఉన్నారు, మొదటిసారి వాళ్ళ లక్ని వాళ్ళు ట్రై చేశారు. సోను నిగమ్ గారు ఒక సినిమా ట్రై చేశారు, ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక నేను జీవితంలో యాక్ట్ చేయనని ఆయన వెళ్ళిపోయారు. కుమార్ సాను యాక్టర్ అవ్వాలని అనుకున్నారు, ఆయన ఫెయిల్ అయ్యారు, వెళ్ళిపోయారు. మీకు అలాంటిదేం జరగదుగా? ఏం చెప్పాలి, వాళ్ళందరి ఆశీర్వాదం నాకు తోడుగా ఉంటే ఆ విధంగా జరగదు. వాళ్ళ ఆశీర్వాదం లేదంటే 100% ఆ విధంగానే జరుగుతుంది. అండ్ సో ఫైనలీ నేను ఆప్కి అదాలత్కి వచ్చాను. ప్రజల ఆశీర్వాదంతోనే వెళ్తాను. కానీ ఒక ఎగ్జాంపుల్ ఉంది, అదే కిషోర్ కుమార్ గారు. ఆయన ఒక అతి గొప్ప ఎగ్జాంపుల్. అంటే చెప్పాలంటే కామెడీలో ఆయన ఎంతో అద్భుతమైన కామెడీ ప్రదర్శనలు ఇచ్చేవారు. ఎంతో గొప్ప సక్సెస్ఫుల్. అక్కడ ఒక నాకు రోల్ మోడల్ ఉన్నారు. ఇంకొక వైపు ఈ విషయం కూడా ఉంది. నేను దాన్ని ఎలా చూస్తున్నానంటే, వద్దులేండి, ఇది కూడా కాంట్రవర్సీగా మాట్లాడుతుంది. నేను మాట్లాడితే వద్దులేండి. సరే, ఇప్పుడు ప్రజలను అడుగుదాం. వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. సార్, మీరు వేసిన పాటలలో మ్యాక్సిమం ఇమ్రాన్ సానే ఎందుకు తీసుకున్నారు? ఇమ్రాన్ అస్మితో నా మొదటి పాట వచ్చింది. అదేమో అక్సర్. తర్వాత ఇంకొక పాట కూడా ఉంది,
సో ఆ విధంగా ఇమ్రాన్ హస్మీకి నాకు కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ గారికి చేశాను, అది కూడా మంచి హిట్ అయ్యింది. బాబీ డియోల్ గారికి చేశాను. ఆ తర్వాత షాహిద్ కపూర్కి చేశాను. నేను అందరికీ చేశాను. చెప్పాలంటే ఇట్స్ నాట్ దట్ ఇమ్రాన్ హస్మీకే చేశాను అని కాదు. బట్ ఆయన పాటని ఎంతో బాగా క్యారీ చేశారు. అక్షయ్ కుమార్ గారు కూడా ఎంతో బాగా, తర్వాత అర్మాన్, హమ్కా దివానా క్యారీ చేశారు. ఈ విషయంలో యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ, మీడియా సపోర్ట్ నాకు బాగా ఎక్కువగానే ఉంది. అందుకే నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను, మోడస్టీతో కాదు. నేను ఈ విషయం కావాలని చెప్పదలుచుకోలేదు, కారణం లేకుండా చెప్పడం లేదు, తొందరపడి చెప్పడం లేదు. కానీ ఇదే వాస్తవం. వీళ్ళందరి సపోర్ట్, వీళ్ళందరూ లేకుండా హిమేష్ రేష్మియా అనేవాడు ఈరోజు లేడు. మీరు ఈ విషయం కూడా ఒప్పుకుంటున్నారా? తరచూ అంటూ ఉంటున్నారు, నా ఆల్బమ్ అమ్ముడుపోయినంతగా ఆ, వేరే ఎవరి ఆల్బమ్ అమ్ముడుపోలేదంటున్నారు. అయితే మీరు ఎక్కువగా మాట్లాడుతున్నట్టే కదా? అది నిజమే, కానీ ఏం చేయమంటారు, నాకు ఆ విషయం అర్థం కాలేదు. అవును, ఒకవేళ ఏదో విధంగా నేను చెప్పే టోన్ వల్ల ఒక స్ట్రెస్డ్ అవుట్ విషయంలో, వర్కింగ్ అట్మాస్ఫియర్లో బయటకొచ్చుండొచ్చు. అది మిగిలిన వరకు అలా అనిపించుండొచ్చు. బట్ ఆప్కా సరూర్ ఆల్బమ్ చాలా బాగా ఆడింది. దాన్ని నేను ఒక ఇన్ఫర్మేషన్ లాగే షేర్ చేశాను. కానీ అందులోనూ ఒక లోపం వచ్చింది, తప్పు చేసినట్టుగా. క్షమాపణ అడుగుతున్నాను. హిమేష్ గారు, మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీ రియల్ లైఫ్లో ఎవరైనా అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? అయ్యో, అందువల్లే అటువంటి సినిమా వచ్చింది. ఆ సినిమాని రెడీ అవ్వనివ్వండి. అందరూ అడిగే ప్రశ్న ఒకటే, ఆవిడ ఎవరు? ఎవరు ఆవిడ? ఎవరు తను? అది ఎలా చెప్పాలి? నేను ఇదే చెప్పగలను. ఈ ఒక్క ప్రశ్న వదిలేయండి, నన్ను క్షమించండి. నాకు కొంచెం ఎక్కువగానే గాయమైందని మీకు ఎప్పుడూ అనిపించదా? కాదు, అదేమిటంటే అది లేదు, నాకు అలాంటి గాయాలేమీ ఏర్పడలేదు. అందరూ నాకు బాగా హెల్ప్ చేశారు. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు పాఠాలు నేర్పించాయి. అండ్ మా మమ్మీ నాతో ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, నీ కర్మ ఎంత బెటర్గా ఉంటే అంత బెటర్గా నీ జీవితం ఉంటుంది అని. అందుకే నేను ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక 1% అయినా ఒక గుడ్ పర్సన్గా వర్క్ చేయగలిగితే నేను సాధించినట్టే. అండ్ ఐ ప్రామిస్, నేను ఒక మంచి మనిషిగా ఉండడానికే ప్రయత్నిస్తున్నాను. మీరు ఈ విషయాన్ని పాట పాడి చెప్పదలుచుకున్నారా? మీరు మంచివారుగా ఎలా మారారు అని? ఏం పాట పాడాలి? సార్, నేను నుంచుని పాడచ్చా? ఓ, తప్పకుండా. తన్హయ్యా 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 సారా ఆలం సారే మౌసम सारी खुशियाँ सारी दुनिया तेरे बगैर तन्हैया 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 तुझे भूल जाना जाना तुझे भूल जाना जाना मुमकिन नहीं तू याद ना आए ऐसा कोई दिन नहीं ओ तू याद ना आए ऐसा कोई दिन नहीं तुझे भूल जाना जाना मुमकिन नहीं तू याद ना आए ऐसा कोई दिन नहीं ओ अब ఆ పాట పాడతాను, కానీ ఇక్కడికి దెయ్యం వస్తుందేమో చూసుకోండి. झलक दिखला जा एक बार एक बार एक बार एक बार एक बार आजा जा 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 एक बार आजा जा 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 झलक दिखला जा झलक दिखला जा एक बार एक बार एक बार आजा जा 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 जा